ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి మంత్రి బాలా వీరాంజనేయ స్వామి పరిశీలించారు. వేలం జరుగుతున్న ప్రక్రియను పరిశీలించి వేలం కేంద్రంలో గిట్టుబాటు ధరలపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా అపరాధ రుసుం లేకుండా అధికంగా పండించిన పొగాకు కొనుగోలుకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు భరోసాని ఇచ్చారు. ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్ చేయడం జరిగిందండి. నేను మన సంతనూరుపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కువ శాతం 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది. రావటం తీసుకెళ్ళటం వ్యయ ప్రయాసాలు రావటం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం